హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. అంతే కదా కదా అమ్మ? మంచి వంట కదనే ఈరోజు. హోలీ పండుగ స్పెషల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అన్నీ. ఈరోజు కూడా హోలీ స్పెషల్ చేస్తున్నాము, స్వీట్ చేస్తున్నామండి. పాకం పూరీలు అంటారు, మక్మల్ పూరీలు అంటారు, రెండు పేర్లు ఉన్నాయి. మంచి పాతకాలం వంటకం ఇది, చాలా బాగుంటుంది. అమ్మ గుర్తు చేస్తూ ఉన్నది ఒక్కొక్క రెసిపీ నాకు. ఈరోజు కూడా అదే చేస్తున్నాము. ఎట్లా చేయాలన్నా దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. ఈ బౌల్తోని ఒక బౌల్ గోధుమ పిండి తీసుకున్నామండి మేము. మీ క్వాంటిటీ మీరు ఎంతనన్నా వేసుకోండి, మీ ఇష్టం. దీనికి క్వాంటిటీ అని ఏం లేదు. ఎన్ని వేసుకుంటే అన్ని ఎక్కువ అవుతాయి, ఎంత కొంచెం చేసుకుంటే అంత తక్కువ అవుతుంది కదమ్మా? అంతే కదా. మన క్వాంటిటీ వచ్చేసి అంతే. దీనికి ఈ బౌల్ నిండా పిండికి క్వాంటిటీ చూపిస్తున్నాను నేను. పుట్నాలు, 1 కప్పు పుట్నాలు, ఒక 4 ఇలైచీలు, ఇదేమో కొబ్బరి పొడి, తురుముకున్న కొబ్బరి పొడి, చక్కెర. మనకి పాకంకి కావాలండి చక్కెర. ఇది కొంచెం మనం మిక్సీకి కూడా వేసుకోవాలి, మళ్ళీ తర్వాత పాకంకి కూడా చేసుకోవాలా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం పిండి కలుపుదాము. కొంచెం నానాలి కదా మనకు పిండి కూడా. కొంచెం అంతా ఇక చూడండి, కొద్దిగా అంతా నెయ్యి వేస్తున్నాను నేను. 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి, మంచిగా కలుపుకోండి. పిండిని మంచిగా కలుపుకోవాలి. అట్లా క్వాంటిటీ అని ఏం లేదు మనకి. నెయ్యి పట్టించుకున్నాం కదా మంచిగా. మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని, ఇంకా పూరి పిండేనండి, ఇంకా పూరి పిండి లెక్కనే కలుపుకోవాలి మంచిగా. ఒక పించ్ మనము పిండి కలిపేటప్పుడు కొంచెం అంతా, ఒక చిటికేడంతా ఫుడ్ కలర్ వేయాలండి. నేను ఫుడ్ కలర్ అది మిస్ అయిపోయింది, కొద్దిగా అంత వేసిన నేను ఫుడ్ కలర్. దాంట్లోనే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే వేయకండి. నేను కొద్దిగా అంత వేసినానండి, ఎందుకంటే బాగుంటాయి మనకి కలర్ఫుల్గా. ఇంకొంచెం నీళ్ళు వేయాలా? చాలా చాలు. ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి ఇది, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్. ఏ చపాతీ పిండి వేసినట్టు వేసుకోవాలి అంతే. కొద్దిగా మరీ లూజ్ కాకుండా కొంచెము పూరికి ఎట్లా వేసుకుంటాం అట్లా పూరి పిండి లెక్క కలుపుకోవాలి. మన పూరీలే కదండి మనకి ఇవి. నేను పిండి కలిపినాక చూపిస్తాను. చూడండి, ఒక గిన్నె నిండా చక్కెర వేసుకున్నాను నేను. దీనికి సరిపడా ఒక గిన్నె నీళ్ళు, ఇంకా కొంచెం వేసుకున్నాం. ఒకటి సగం వేస్తున్నామా నీళ్ళు అంతే. ఒక గిన్నె మీద సగం నీళ్ళు, సగం నీళ్ళు వేసుకున్నా, ఒక గిన్నె చక్కెర వేసుకున్నా. ఇది మనకు ఏ తీగల పాకం రావద్దండి, నార్మల్గా కొద్దిగా స్టిక్కీ రావాలా. అది ఎట్లా రావాలో నేను చూపిస్తాను మీకు. అది అక్కడ అవుతుంటుంది. మనము ఇంకా ఇవి మిక్సీ చేద్దాం మనం. ఇలైచీలు, పుట్నాలు, దీంట్లోనే కొంచెం అంతా చక్కెర, అంతే అండి. ఇవన్నీ పౌడర్ చేసుకుందాం మనం. చూడండి, ఇట్లా మనము మంచిగా ఇగో ఇంత మెత్తగా పిండి కలుపుకోవాలా. మనం ఇప్పుడు మంచిగా పూరీలు చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు దీన్ని మంచిగా నానబెడదాం ఇట్లా. ఎందుకంటే ఒక 10 నిమిషాలు మంచిగా రెస్ట్ ఇచ్చినామంటే సూపర్ పూరీలు మనకు వస్తాయి. మనకిప్పుడు పాకం మసులుతుంది కదండి. కొంచెం అంతా ఇలాచీ పౌడర్ వేసుకుందాం, కొంచెం ఇలా టేస్ట్ బాగుంటుంది మనకి. కొద్దిగా అంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకుంటే లేదండి. ఎందుకంటే కొంచెం నాకు వీడియో కనుక నేను వేయాల్సి వస్తుంది. నాకు ఒక చిటికెడంతా వేసిన నేను. స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వేయాల్సి వస్తుందండి. నాకు బాగుంటుంది, కొద్దిగా రిచ్ లుక్ వస్తుంది అన్నట్టు. మీకు ఇష్టం లేకుంటే మీరు అస్సలు వేయకండి. నేనైతే ఆప్షనల్ చెప్తున్నాను అంతే. స్టిక్కీ అంతే అండి. మనకు పాకం అవసరం లేదు, మంచి స్టిక్కీ వచ్చేసింది, పాకం లెక్క కాకుండా. ఇక చూడండి అంతే, ఇంకా మనకు అవసరం లేదు పాకము. ఇది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాము పూరీలకి. ఇది పక్కన పెట్టుకొని పూరీలకు ఆయిల్ పెట్టుకుందాము.
అంతే. మనకి ఇది పౌడర్ చేసుకోవాలి అంతే. ఇది మనకు పౌడర్ అయిపోయింది. ఇది ఏం చేయాలో చెప్తాను నేను. ఇట్లా బాల్స్ వేసి పెట్టుకోవాలి మనము, ఎందుకంటే మనకి ఈజీ అయిపోతుంది. కొద్దిగంత ఆయిల్ తీసుకొని మామూలుగా పూరీలు ఎట్లా వేసుకుంటామండి అంతే, పూరీ లెక్కనే. చూడండి అంతే. చూడండి ఎంత మందం చాలు, ఎంత అన్ని పూరీలు ఇట్లనే వేసుకోవాలి మనం. చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇంకా చూడండి అన్నట్లా చేసుకోవాలి. చూసారండి, మనకి ఎక్కువ బాగా రెడ్గా చేసుకోవద్దు పూరీని అంతే. చూడండి ఇట్లా అన్ని పూరీలు మనం ఇట్లా చేసుకోవాలి. తర్వాత పాకంలో వేసుకునేది కూడా చూపిస్తాను నేను. మనం పూరీలు వద్దన్నా పొంగుతాయండి అంతే కదా, మనం చేసే పూరీలు అట్లుంటాయి. మరి ఈ పాకంలో డిప్ చేసుకోవాలి పూరీని అంతే. ఒక సెకండ్, ఎక్కువసేపు అవసరం లేదు మనకి. ఒక్క సెకండ్ పెట్టుకొని తీసేసుకోవడమే. చూసిరండి ఇట్లా ఎక్కువసేపు పెట్టొద్దు. ఒక సెకండ్లోనే మనకి మంచిగా పాకం అనేది పూరికి అంతా పట్టేస్తుందండి. ఎందుకంటే మనము ఎక్కువ క్రిస్పీగా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి ఇవి అంత అంత బాగా లోపల దానికి మళ్ళీ పాకం ఎక్కువ అయిపోతుంది. ఇట్లయితేనే మనకు కరెక్ట్. చూడండి ఇక దీంట్లో మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఇట్లా మనకి వేడి పాకంకి అతుక్కుపోతుంది ఇది మనకి అంతే. చూడండి చూడండి మన పాకం పూరీలు, మక్మల్ పూరీలు రెడీ. స్వీట్ షాప్ స్టైల్, సూపర్ అండ్ సూపర్. మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా, అందుకే చెప్తున్నా నేను. ఇంకా మిగతావన్నీ మనం పూరీలు చేసుకొని అన్నీ ఇట్లా వేసుకుందామండి. చూడండి మన పూరీలన్నీ అయిపోతున్నాయండి. సూపర్ అండ్ సూపర్ పూరీలు అవుతున్నాయి. మన పాకం పూరీలు చాలా బాగుంటాయండి, టేస్టీ కదా. మంచి ఇట్లా మరీ క్రిస్పీగా చేయొద్దండి పూరీలు. చూపించినాను కదా, అట్లా చేస్తే పాకం పట్టదు కదా. పాకం మళ్ళీ మనకు పట్టదు. పూరి మెత్తగా ఉంటేనే పాకం పడుతుంది అట్లా, అందుకే చెప్తున్నాము. దాంతో మళ్ళీ లోపల పెట్టిన పొడి కూడా పట్టుకుంటుంది. అదనమాట సంగతి. అమ్మా మీరు చేస్తుండే అప్పుడు ఇవి చేస్తుంటాం కదా. ఇక అప్పుడు ఏం లేదు కాబట్టి బెల్లం పానకం వేస్తుండే కదా. బెల్లం పాకంలో కూడా బాగానే ఉంటుంది, నవ్వడం ఎందుకు కానీ. బెల్లం పాకమే హెల్దీ అండి అసలు, నిజం చెప్పాలంటే. ఇంకో ఎట్లా ఏ దినంకు ఆ దినం చేసినాం అప్పుడు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం. మళ్ళీ గోధుమ పిండి ఉన్నది మంచిగా. బెల్లం పాకం మేము కూడా బెల్లం పాకం వేద్దాం అనుకున్నాం కానీ ఇక మరి స్వీట్ షాప్ స్టైల్ చేస్తున్నాం అనేసి మేము బెల్లం వేయలేదండి. మీ ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు పాకం.
ఎవరికి తినబుద్ధి అయింది వేసుకోవచ్చు మనం. ఇట్లా మీకు ఏది వీలు అనిపిస్తే అది చేసుకోండి, అంతే అంతే కదండి. మనం ఎట్లా వీలు అనుకుంటే అట్లా చేసుకోవాలి, దాంట్లో ఏమున్నది. ఏదైనా తినటానికి రుచి ఉంటే చాలు. పండుగలకైతే బాగుంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది కదా, హోలీ పండుగ సూపర్ ఉంటుంది ఈ రెసిపీ. మీరైతే ట్రై చేస్తారు, చేయండి. నీరీస్ కిచెన్ వాళ్ళు అన్నీ ఏమేమో చెప్తారమ్మా అని అనుకోకుర్రి. ఎందుకు ఏమేమి చెప్తాం, తినేటి వస్తువులే చెప్తాం. అదే కదా, ఏ తినాలో అది తినాలి, మనం తినాలి. ఎప్పుడు ఎంజాయ్ చేయాలా అప్పుడు ఎంజాయ్ చేసేయాలి, అంతే. చిన్న చిన్న పండుగ తీయగా తినాలంటే ఏదన్నా ఒకటి ఇంట్లో చేసుకోవాలి. ఓకే, మనము స్వీట్ షాప్ పోయి స్వీట్లు తెచ్చుకోలేము కదండి, మన ఇంట్లో చేసుకునే బాగుంటాయి. నన్ను అడిగితే ఆ స్వీట్ షాప్ ఏమో స్వీట్లు ఇప్పుడు అన్ని డూప్లికేట్ స్వీట్లు అయినాయి, బూజు వస్తున్నాయి. డూప్లికేట్ స్వీట్లు అంటే మా అమ్మ చూడు, తెచ్చి పెట్టినాక 2 రోజులకి డబ్బా బూజు వస్తుంది. అది ఎందుకో ఏమో, మళ్ళీ తెచ్చేటప్పుడు వాడు ఫ్రెష్గా అని చెప్తాడు మళ్ళీ. ఎవరి బిజినెస్ వాళ్ళదమ్మా, అంతేగాని పైసలన్నీ నష్టమే కదా తినకుంటే. అంతే కదండి. ఇక ఇప్పుడు అయిపోయి ఏదైనా మనం ఇంట్లో చేసుకోవాలంటే ఇగో కొద్దిగా చేసుకొని ఇది దినం తీయగా తినాలంటే చేసుకోవాలి, తినాలి. మన పిల్లలకి ఎంజాయ్ చేయాలి. అసలు నిజం చెప్పాలంటే ఇవే బాగుంటాయి కదమ్మా, మనం ఇంట్లో చేసుకునే బాగుంటాయి. మరి ఇవే బాగుంటాయి. కొంచెం నెయ్యిగా మనకు కాదు, నెయ్యి అంటే మరి నెయ్యితోటి ఎన్నో వస్తువులు అవుతాయి, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నెయ్యితోటే రుచి, అంతే కదా. అయిపోయినాయి మన పూరీలు. ఇంకేనా ఉన్నాయమ్మా? ఇంకా 10 ఉన్నాయి. ఇంకా 10 ఉన్నాయా? ఇవన్నీ అయిపోయినాక మేము చూపిస్తాం మీకు. తీసుకోండి, హోలీ స్పెషల్ మక్మల్ పూరీలు, పాకం పూరీలు. 2 పేర్లు ఉన్నాయి, మీరు ఏ పేరు పెట్టి పిలుచుకుంటే మీ ఇష్టం అండి. అది చూసిరా, స్వీట్ కలర్ఫుల్ పూరీలు కదా, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఈజీగా అయిపోతుంది మనకు. ఇంట్లో స్వీట్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఇది చేయండి, చాలా అయిపోతుంది అది. అంతే కదా అమ్మా. ఇంత బాగా స్వీట్ చేసినాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం మనం. మీరు కూడా టేస్ట్ చేయండి, తీసుకోండి. హ్యాపీ హోలీ మీ అందరికీ. తినమ్మా. మళ్ళీ మెత్తగా మంచిగా ఉంటాయి, నెయ్యి వచ్చి పిసుకుతాం కదా. చూడండి, ఆ లోపల పొడి కూడా మసాలా జారిపోదు, మంచిగా కదమ్మా. లోపల ఇలాచీ ఫ్లేవరు, ఎక్కువ ఖర్చు ఉండదు, ఎక్కువ కష్టం ఉండదు, తొందరగా అవుతుంది, మనం స్వీట్ తింటాం. మైదాతో చేస్తారండి, ఇంకా ఇవి మైదాతో ఇంకా సూపర్ వస్తాయి. మేము గోధుమ పిండి వేసినాం. ఇక ఊక మైదా పిండి అంటే ఎవరు తినలేరు కదా, అందుకే గోధుమ పిండి కూడా పెట్టినాం. మస్తు ఉంది. చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అండి, అంతే కదా. మీరు చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి, అంతే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తుంటాము, ఇలాంటి స్వీట్లు హాట్లు ఎన్నో కదండి. మరి ఇప్పుడైతే బాయ్ అండి, బాయ్ బాయ్.